శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? నిన్నైతే మా అత్తగారు మా చిన్న అత్తగారితో కలిసి సింహాచలం అయితే వెళ్ళానండి. నేను చాలా బాగా దర్శనం అయింది. చాలా ఖాళీగా ఉన్నది. దర్శనం అయితే బాగా అయింది. ఇలా బస్సులో కొండ మీదకి అయితే వెళ్ళాము. ఎప్పుడు మెట్లు ఎక్కి మీదకి వెళ్తాం కదా మనం, అదే బస్సు దిగిన తర్వాత మెట్ల మీద నుంచి కదా మీదకి వెళ్తాం. ఇప్పుడు ఆ మెట్ల దారి అంతా రెనోవేషన్ చేస్తున్నారండి. అటుపక్క నుంచి దర్శనానికి అయితే వేయలేదు, ఆపేశారనమాట. అగోండి అలా రెనోవేషన్ వర్క్ ఏదో అవుతున్నది మెట్లు అవి అనమాట. అందుకు అట్నుంచి వేయలేదనమాట, ఆపేశారు. ఆపేసి షాప్స్ పక్క నుంచి దారి ఉంటుంది కదా, ఆ దారిలోంచి అయితే ఇప్పుడు మనకి దర్శనానికి వేయిచ్చారనమాట. మేమైతే అలాగే వెళ్ళాము. చాలా మంది అలాగే వెళ్తున్నారు. తెలియక ముందు స్టెప్స్ వైపు వెళ్ళిపోయాము మేము కూడాను. అక్కడ వర్క్ అవుతున్నదని చెప్పి ఇలా వెళ్ళమని చెప్పారనమాట. ఇది దర్శనానికి వెళ్లే దారి అనమాట. చాలా బాగా దర్శనం అయింది. క్యూ లైన్ లో కూడా పెద్దగా జనాలు ఏం లేరు. మహా అయితే ఒక 10 మంది ఉంటారు, అంతకన్నా ఎక్కువ లేరు. అది కూడా మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళాం కాబట్టి మేబీ దర్శనం వేరం అయ్యి ఉండొచ్చు. మేము 3:30, 4 ఆ టైంలో వెళ్ళాము. పెద్దగా అయితే జనాలు లేరండి. చాలా బాగా దర్శనం అయింది. మీరు ఎవరైనా సరే వెళ్ళినట్టయితే అలా స్టెప్స్ మీన్స్ కాకుండా ఈ పక్క దారి నుంచి అయితే దర్శనానికి అయితే వెళ్ళండి. అందరికీ యూజ్ అవుతుంది కదా అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. ఎవరైనా వెళ్లే వాళ్ళు ఉంటే చూసుకొని వెళ్ళండి. అక్కడ వర్క్ అవుతున్నది. కొన్ని రోజులైతే అటు నుంచి దర్శనానికి వే ఆపేశారనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.